యాకోబు ఒక సందర్భంలో అంటాడు, యాకోబు కొలిచే దేవుడు పరాక్రమం కలిగిన వాడు అనే మాట వాడాడు. యాకోబు జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అతని జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటిలోంచి ఎవరు విడిపించారు అతన్ని? ఎవరు గమ్యానికి చేర్చారు? 147 సంవత్సరాల యాకోబు జీవిత ప్రస్థానంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు యాకోబును బలపరిచి నడిపించాడు. శత్రు సమూహాలు చుట్టుముట్టినప్పుడు భయంకరమైన హింస లేదా భయంకరమైన అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో కూడా యాకోబును దేవుడు తప్పించి బయటికి తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియ సహోదరి మరియు సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశం వింటున్న నీ జీవితంలో కూడా బలహీనుడు అయిపోయావా? ఏదో ఒక విషయంలో బలహీనతలో కొట్టుమిట్టాడుతున్నావా? ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనత, మానసికంగా బలహీనుడు అయిపోయి ప్రతి చిన్నదానికి భయపడి అధైర్యపడి ఏమైపోద్దో, రేపు నా పరిస్థితి ఏంటో, నా కుటుంబ పరిస్థితి ఏంటో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో అన్న భయం బహుశా నీలో ఉందా? ఒకవేళ శారీరకంగా బలహీనుడు అయిపోయావా? దేవుని కొరకు ఏమీ చేయలేని బలహీనతలోనే ఉన్నావా? అయితే ఈరోజు బైబిల్ సెలవిస్తూ ఉంది, క్లెయిమ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువులో నీ బలాన్ని క్లెయిమ్ చేసుకో. డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు నుండి బలాన్ని నీవు పొందుకో. ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో కనిపెట్టు, దేవుని వాగ్దానాలను ధ్యానం చేయి. దేవునికి గొప్ప బలాన్ని ఇస్తాడు, పరాక్రమంతో దేవుడిని నిలబెడతాడు.